హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. మల్లెల సీజన్ రాబోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మల్లె మొక్కలకి మనము ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ అండ్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాము. ఈ సీజన్ అంతా మనకి మల్లెలు ఎక్కువగా పూయాలి అంటే ఈ టిప్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి, ఓకేనా. అండ్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రిప్లైగా నేను మీకు వీడియోగా చేసి పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మనం కుండీలో నాటుకున్న మొక్కకి మనము ఇప్పుడు మెయింటెనెన్స్ అందిద్దాము, ఓకేనా. ఇప్పుడు మీరు ఈ సీజన్ అంటే మల్లెల సీజన్ స్టార్ట్ కాకముందే మొక్కకి రీపాటింగ్ అనేది చేసుకోవాలి అండ్ కటింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా. మనము ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనము కటింగ్ రీపాటింగ్ చేయడం వల్ల మనకి అనుకున్నంత ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనము ఇప్పుడే రీపాటింగ్ చేసుకోవాలన్నా అండ్ మనం కటింగ్ చేసుకోవాలన్నా మంచి టైం అన్నమాట, ఓకేనా. సాయిల్ అయితే లూజ్ చేసుకున్నాము. ఇప్పుడైతే కొద్దిగా ఫర్టిలైజర్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ బోన్ మీల్ పౌడర్ యాడ్ చేసాము అండ్ పొటాషియం లేకపోతే మీరు ఎండిన అరటిపండు తొక్కల్ని కూడా చక్కగా కట్ చేసి ముక్కలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్. మనం వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్తో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ అనమాట. అండ్ ఫ్రెష్ టీ పౌడర్ని యూజ్ చేస్తున్నాము. మీరు యూజ్ చేసిన టీ పౌడర్ని వాష్ చేసి ఎండబెట్టి మీరు పౌడర్గా చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఈ విధంగా ఈ 4 కలిపేసి మనము ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలి. అండ్ ఇది పోయిన సంవత్సరం మట్టి కాబట్టికి సారం చాలా వరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్. అండ్ చూడొచ్చు మీరు, ఒక చిన్ని మొగ్గు వచ్చింది చూసారు కదా. అస్సలకి చాలా అంటే చాలా నిర్జీవంగా ఉందన్నమాట. కొద్దిగా ఎనర్జీ కోసం ఈ ఫర్టిలైజర్ అయితే మనము ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఈ ఫర్టిలైజర్ చక్కగా కరిగిపోయి వేర్లకి చేరుతుంది. వేర్లు చేరిన వెంటనే మొక్క అనేది కొద్దిగా బూస్టప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫర్టిలైజర్ మనము ఈ మొక్కకి అందిస్తున్నాం అనమాట, ఓకేనా. మీరు కూడా కుండీలో ఉన్న పాత కుండీలో ఉన్న మొక్కలకి ఫస్ట్ ఇలా అయితే చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మట్టి ఇప్పుడు మనము పైనుంచి ఫ్రెష్ మట్టిని యాడ్ చేసేద్దాము. కుండీ ఎందుకు చేంజ్ చేయట్లేదంటే మనకి ఇంకా 2 years వరకు ఆ ప్లాంట్ అనేది ఆ కుండీలో డెవలప్ కాగలదు ఫ్రెండ్స్. అండ్ కుండీ సైజ్ వచ్చేసి మనము నాటుకునేటప్పుడే కొంచెం పెద్ద సైజు కుండీ తీసుకొని నాటుకున్నాం అనమాట. అందుకని ఇంకొక 2 years వరకు ఆ ప్లాంట్ అనేది డెవలప్ కాగలదన్నమాట, ఓకేనా. మనము చేంజ్ చేసుకుంటే మట్టి చేంజ్ చేసుకోవాలి, కానీ పాటను అయితే చేంజ్ చేసే అవకాశం లేదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎండిన పుల్లలు అండ్ చిన్ని బ్రాంచెస్ వస్తున్నాయి, చిగుళ్ళు వస్తున్నాయి కదా. ఇలాగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చిన్ని చిగుళ్ళు వస్తున్నాయి కదా, ఆ చిగుళ్ళు మనం అలాగే వదిలేస్తే ఫ్లవర్ సైజ్ అనేది చాలా చిన్నగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మనము ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా చాలా చిన్ని ఆకులు వస్తున్నాయి. ఆ చిన్ని ఆకులు డెవలప్ కాకపోవడమే కాదు, ఫ్లవర్ సైజ్ కూడా మనం అలాగే ఉంచేస్తే ఫ్లవర్ సైజ్ కూడా చాలా చిన్నగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎండిన పుల్లలు అండ్ ముదిరిపోయిన ఆకులన్నిటిని మనము తీసేస్తే మన ప్లాంట్ మళ్ళీ రీగ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఓకేనా. ఫ్లవర్స్ పూసిన తర్వాత కట్ చేయడం కంటే ఫ్లవర్స్ రాకముందే స్టార్ట్ కాకముందే మనము ఈ విధంగా మెయింటెనెన్స్ అనేది అందించేయాలి, ఓకేనా. మెడిసిన్ ఇచ్చేసాము అండ్ కొత్త మట్టిని యాడ్ చేసాము అండ్ ఎండిపోయిన పుల్లల్ని మనం కట్ చేసాము అండ్ ఆకుల్ని తీసేస్తున్నాము, ఓకేనా. ఈ ప్రాసెస్ మనము ఫ్లవరింగ్ రాకముందే మన మొక్కకి మెయింటెనెన్స్ అందించేస్తే మనకి రాబోయే సీజన్లో మన మొక్క వచ్చేసి చాలా హెవీగా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, ఓకేనా. ఇంకొక 15 days తర్వాత ఇంకా ఎటువంటి ఫర్టిలైజర్ ఇస్తే మన మల్లె మొక్క ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుందో
ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? అంతవరకు మీరు మన ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూస్తూ ఉండండి. అండ్ మీరు మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ కొన్ని కామెంట్స్ అర్థం అవ్వట్లేదు, కొంచెం అర్థమయ్యేలాగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ కుండీలో బ్లాక్బెర్రీ కాసాయి అనమాట, చూడండి. తీగా పుల్లగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.